నెక్స్ట్ చెరువు దేవరంజాల చెరువు గురించి మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే దేవరంజాల చెరువు గురించి ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు. అక్కడ ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కట్టడాలు కూడా పెరిగిపోయాయనేసి కూడా అధికారుల దృష్టికి వచ్చింది. అప్పట్లో 0.476 స్క్వేర్ మీటర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం 0.337 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి. 27% మాత్రం చుట్టుపక్కలన్నీ కూడా అసైన్డ్ భూములు ఉన్నాయి. అప్పట్లో ఈటెల రాజేందర్ వ్యవహారంలో ఆయనకు సంబంధించి ఆయన పైన ఆరోపణలు వచ్చింది కూడా ఈ దేవరంజాల్లో ఉన్న భూములకు సంబంధించి ఆయన ఇక్కడ ఉన్న ఎస్ఐన్ ల్యాండ్లే ఆక్రమించారు, ఇవన్నీ చెప్పారు. ఇక్కడ మనం చూస్తే 29% ఆక్రమణలకు గురైపోయినాయి. అక్కడంతా కూడా మరి ఏ రకమైన ఆక్రమణలకు గురైన కొత్తగా కాలనీలు ఇటు పక్కంతా కాలనీలు ఏర్పడుతున్నాయి. మిగతా అన్ని కూడా కొంత ఓపెన్ బ్యారన్ ల్యాండ్స్ కానీ కనపడుతున్నాయి. కానీ ఎవరు అంటే వాళ్ళు మెల్లమెల్లగా చెరువులోకి జరుగుతూ తమ వ్యవసాయ సాగు భూమిని చేసుకుంటున్నట్టుగా దూరంగా ఉంటుంది కాబట్టి సిటీకి ఇటు పక్క అయితే కొంతవరకు కాలనీలు ఏర్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. దేవరంజాల చెరువు కూడా దాదాపుగా 29% పైగా కబ్జాకి గురైంది. మొత్తం 139 చదరపు మీటర్లను వాళ్ళు కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ దూలపల్లి చెరువు గురించి. ఈ దూలపల్లి చెరువు ఇప్పుడున్నటువంటి దీంట్లో అత్యంత ఎక్కువగా కబ్జాకు గురైంది, ఆక్రమణకు గురైంది మాత్రం ఈ చెరువు అని చెప్పుకో. ఎందుకంటే మనం ఆ మ్యాప్లో చూస్తున్నాం. ఈ మ్యాప్కి ఆ మ్యాప్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడొచ్చు. మొత్తం అంతా కూడా కనీసం జస్ట్ నాకు తెలిసి ఒక 23% 24% మాత్రమే చెరువు ఉంది. మిగతా కట్టడాలు కట్టేశారు. చాలా వరకు ఓపెన్ ప్లాట్స్ అయిపోయాయి. దూలపల్లి చెరువు విశేషం ఏంటంటే దూలపల్లిలో చుట్టుపక్కల అంతా ఫారెస్ట్ ఏరియా ఉంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎక్కువ శాతం కబ్జాలు చేసినట్లుగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన విద్యా సంస్థలు కావచ్చు, ఆయనకు సంబంధించిన రకరకాల సంస్థలన్నీ కూడా ఈ దూలపల్లి చెరువులోనే ఆయన ఆక్రమించి కట్టడాలు కట్టారనేది అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 76% పైగా ఆరోపణలు 76% పైగా కబ్జాకు గురైపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూడా ఆయన నిర్వహిస్తున్న విద్యా సంస్థల విద్యార్థులందరూ హాస్టళ్లలో మొదటి అంతస్తు వరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. అవన్నీ కూడా ఈ దూలపల్లి చెరువులో ఉన్న నిర్మాణాలే. మొత్తం విస్తీర్ణం అంతకుముందు 613 చదరపు మీటర్లు ఉండేది. దాదాపుగా 464 చదరపు మీటర్లు కబ్జాకి గురైపోయింది. కేవలం 149 చదరపు మీటర్లు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఆ మిగిలిన దాన్ని కాపాడుకోవాలి. ఇంకా ఈ చెరువులో నిర్మాణమైన అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగిస్తే తప్పితే ఈ చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా కొంతవరకు వరద ప్రవాహం అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, వరదలో ఆ విద్యార్థులందరూ ఇరుక్కుపోయి నానా కష్టాలు పడి వాళ్ళని ట్రాక్టర్లలో తరలించాల్సి వచ్చింది. మొదటి అంతస్తు నుంచి దిగి దాదాపుగా 76% దూలపల్లి చెరువు కబ్జాకి గురైపోయిన పరిస్థితి ఉంది. మరో చెరువు అది ఫాక్స్ సాగర్ గురించి. ఈ ఫాక్స్ సాగరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు ఈ 10 ఏళ్ల నుంచి ఎక్కువగా ఆక్రమించినట్టుగా మనకు సమాచారం. అధికారులు కూడా అదే నివేదిక వచ్చింది. ఎందుకంటే ఎప్పుడో 1.992 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చెరువు ఇప్పుడు కేవలం 1.544 చదరపు మీటర్లు మాత్రం ఉంది. ఫాక్స్ సాగర్ అంటే హైదరాబాద్ నగర ప్రజలకు దాహార్త్యం తీర్చేది అతిపెద్ద మంచినీటి సరస్సు. ఒకప్పుడు ఆ మంచినీటి సరస్సు దాదాపుగా 22% పైగా కబ్జా. మనం చూస్తున్నాం 1.992 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఎంత పెద్దగా ఉండాలి. దాన్ని 22% పైగా ఇవన్నీ కూడా చాలా సంపన్న ప్రాంతం అయిపోయింది. ఇప్పుడంతా కూడా ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఆ పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇక్కడంతా వెలిసిపోయినాయి. ఇంకా 1.544 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంకా మిగిలి ఉంది. ఇంకా ఫాక్స్ సాగర్ కొంతవరకు తన ఉనికిని కాపాడగలుగుతుంది. 22% ఇది కబ్జాకు గురైపోయింది. ఇక్కడ చూసినట్లయితే అసలు చాలా ఖరీదైన ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా అసలు అన్ని అద్భుతమైన భవంతులు చాలా ఈ చుట్టుపక్కలన్నీ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్ మరో చెరువు గుండ్లపోచంపల్లి చెరువు. ఒకటి చెరువు ఫస్ట్ వన్. ఈ శాటిలైట్ ఇమేజ్ ఒక్కసారి చూడండి పవన్ గారు. అక్కడ ఉన్నటువంటి ఇమేజ్ చూడండి. అప్పుడు ఎంత స్పష్టంగా మనకు చెరువు కనపడుతుంది. ఇప్పుడు ఆ చెరువుతో పాటు ఆ నిర్మాణాలు, అటువైపు ఏకంగా ఓపెన్ ప్లాట్స్ వేసేయడము, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ జరిగింది ఈ ఏరియాలోనే. అంటే 64% వరకు కూడా కబ్జా చేశారు. దీని గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఇక్కడ 2 చెరువులు ఉండాలి. గుండ్లపోచంపల్లిలో 2 చెరువులు ఉన్నాయి.
ఇది ఒక first ఒక చెరువు, next ఇది ఇంకో మొదటిది. చెరువు ఉంది. దాదాపుగా 64% కబ్జాకు గురైపోయింది. ఇది కూడా ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇదంతా మనం చూస్తున్నాం అపార్ట్మెంట్లే, అవి చుట్టూ అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. చాలా హై రైజెస్ కూడా దీని చుట్టుపక్కలంతా కూడా పడుతూ ఉంది. వాస్తవానికి 79లో దీని విస్తీర్ణం చూస్తే 478 చదరపు మీటర్లు ఉండాలి. మొత్తం 305 చదరపు మీటర్లు కబ్జాకు గురైపోయింది. కేవలం ఇప్పుడు 173 చదరపు కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది. 64% పైగా అది మొత్తం కబ్జాకు గురైంది. ఇంకోటి ఇందులో గుండ్లపోచంపల్లి చెరువు, మరో చెరువు, ఇది కూడా 30% పైగా కబ్జాకు గురైపోయింది. అసలు ఒకప్పుడు ఈ చెరువులన్నీ కూడా అసలు చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ కూడా తాగునీటికి ఇదే ఆధారంగా ఉండే, అటువంటివన్నీ కూడా కబ్జాకు గురైపోయినాయి. ఈ గుండ్లపోచంపల్లి ఈ చెరువులు, ఈ 2 చెరువుల మీద ఆధారపడి అక్కడ వ్యవసాయం కానీ అటు తాగునీరుకు కానీ పెద్ద ఎత్తున ఈ చెరువులన్నీ కూడా అప్పట్లో ప్రజల అవసరాలన్నీ కూడా తీర్చాయి. మనం గతంలో చూసుకున్నట్లయితే అది 79లో తీసిన శాటిలైట్ చిత్రం 181 చదరపు మీటర్లలో ఉంది. 53 చదరపు మీటర్లు వరకు కబ్జాకు గురైపోయింది. ఇప్పుడు కేవలం 128 చదరపు మీటర్లు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి ఉంది. 2 చెరువులు కూడా బాగా, అది ఇంకా ఎక్కువ పెద్ద చెరువు, అది అసలు వాస్తవానికి అది బాగా కబ్జాకు గురైపోయింది. ఇది కొంతవరకు తక్కువగానే చెప్పాలి. కానీ ఈ చుట్టుపక్కల కూడా అన్ని హై రైజెస్, ఇవో చెరువును ఆక్రమించి ఇక్కడ రోడ్డు కూడా ఏర్పాటైపోయింది. మొత్తం రోడ్డు కూడా వెళ్తుంది, హైవే ఎలాగ ఉంది అది, అటు ఇటు మొత్తం అంతటా కూడా కబ్జాలకు గురైపోయిన పరిస్థితి ఉంది. మరో చెరువు పరిస్థితి చూద్దాం. నెక్స్ట్ గుర్రం చెరువు 85% ఆక్రమించేశారంటే మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే అక్కడ చెరువు జస్ట్ 15% మాత్రమే మనకు అక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఎల్లో లాగా మనం అక్కడ మార్కేసాం కదా, అది మాత్రమే కనపడుతుంది. ఎట్లా ఉన్నటువంటి చెరువు ఎట్లా అయిపోయిందో చూడండి. అసలు ఆ చెరువే కనపడుతుంది. ఇప్పుడు అక్కడ డైరెక్ట్గా వెళ్తే, ఇక్కడ మనం రికార్డు పరంగా చూస్తే మాత్రం కొంచెం కనపడుతుంది. అక్కడికి వెళ్తే అసలు ఇక్కడ చెరువు ఉందా అనేది మనమే డౌట్ పడాల్సి ఉంది. నీటి కుంటలాగా అయిపోయింది. చుట్టుపక్కల కాలనీలు ఎన్నేళ్ల నుంచి కబ్జాకు గురవుతూ వస్తుందో అది మెల్లమెల్లగా చెరువు లోపల దాకా కూడా కాలనీలన్నీ ఏర్పడిపోయింది. చిన్న బేబీ పాండ్ లాగా అయిపోయింది. కేవలం 938 చదరపు మీటర్లు ఉన్నటువంటి ఈ చెరువు కేవలం 138 చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది. మిగతాదంతా అది కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు విడిచిపెట్టే ఈ కాలనీలు, చుట్టుపక్కల కొత్తగా ఏర్పడిన కాలనీలన్నీ విడిచిపెట్టే వ్యర్థాలన్నీ ఆ చెరువులోకి వెళ్తే దానికి మళ్ళీ అవుట్లెట్ ఎటు నుంచి ఉందో, ఒకవేళ వరద వస్తే దాని పరిస్థితి ఏంది, వాటర్ ఎక్కువైందంటే ఆ పక్కన కాలనీలో ఎఫెక్ట్ అవుతారు. దాదాపు 85% పైగా చెరువు కబ్జాకు గురై